శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రజపాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం విదేశాలలో ఉన్నటువంటి మిత్రులతో సత్సంబంధాలను పెంపొందింపజేసుకుంటారు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మేషరాశి వాళ్ళు నూతన వ్యాపార ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయటం మంచిది. ఎందుకంటే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి మేషరాశి వాళ్ళకి బలం ఈ వారం తక్కువగా కనిపిస్తోంది. అలాగే ఈ వారం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని నుంచి బయటపడటానికి ఈ వారం మొత్తం కూడా ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టును ధారణ చేయాలి. అలాగే ఈ వారంలో మీకు జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే విపరీతమైనటువంటి జనాకర్షణ, ప్రజాకర్షణ పెరగటం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ధనపరంగా, వృత్తిపరంగా ఎదుగుదల కనిపిస్తుంది. అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు మిమ్మల్ని కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒత్తిడికి తల ఒగ్గి కొన్ని సందర్భాలలో రాయబారాలు నిర్వహిస్తారు, మధ్యవర్తిత్వాలు నిర్వహిస్తారు. ఈ మధ్యవర్తిత్వాల వల్ల కొన్ని రకాలైనటువంటి వివాదాస్పద పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళ ఒత్తిడికి తలగ్గకుండా చూసుకోండి. మిత్రులు ఎంత చెప్పినా, శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా మధ్యవర్తిత్వం చేయకండి. అలా చేస్తే అనుకోని చిక్కుల్లో ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా పరిశీలిస్తే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుకొని ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అధికారుల యొక్క అండదండలు పొందుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా కష్టపడి చదివితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని విద్యారంగంలో చూస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులలో ఐకమత్యం లేదు. వాళ్ళల్లో వాళ్ళకి విభేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల వల్ల పెద్దగా ఇబ్బందులైతే రావు. అందువల్ల మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమలు చల్లి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి 21 ప్రదక్షిణలు చేయాలి. ఈ జంటనాగుల పరిహారం పాటిస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివాలయ దర్శనం చేయటం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కూడా స్నానం చేశాక 21 సార్లు జపించుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము, శివాలయ దర్శనము ఈ వారం మొత్తం మీకు అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. శివపంచాక్షరి స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చేస్తున్నటువంటి పనుల్లో వృత్తిపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఈ వారంలో
ఆటంకాలన్నీ అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీకు ఎదురైన ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని విజయాలను అందిపుచ్చుకుంటారు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా మిమ్మల్ని తొక్కేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, మిమ్మల్ని జీవితంలో అభివృద్ధి వైపు వెళ్ళనీయకుండా కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ వ్యూహాలు రచించినట్లయితే, ఆ వ్యూహాలకు తగిన స్థాయిలో మీరు ప్రతి వ్యూహాలు ఈ వారం మొత్తం అమలు చేస్తూ ఉంటారు. ఆ ప్రతి వ్యూహాల పరంగా విజయాలను సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి చిక్కులు, చికాకులు ఈ వారం మిమ్మల్ని విసిగింపజేస్తూ ఉంటాయి. శత్రువులు కొన్ని వ్యవహారాల్లో మాత్రం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ శత్రు బాధలు, చికాకులు పోగొట్టుకోవాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ వారం మొత్తం ధూపం వేయండి. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ దగ్గరుంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చాక ఆ నిమ్మకాయ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి మెయిన్ డోర్ మీద తడి గంధంతో త్రిశూలం గుర్తు వేసి ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు శత్రువుల వల్ల మీరు ఎదుర్కొనేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే సాంకేతిక విద్యల మీద ఈ వారం మీకు ఆసక్తి పెరుగుతుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు, వృషభ రాశి వాళ్ళు మంచి సక్సెస్ సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. మీ మాటకు సంఘంలో విలువ, గౌరవం పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకుంటే ఈ వారం పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభించుకోవచ్చు. అలాగే వివాహపరమైనటువంటి వ్యవహారాలలో కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి నిశ్చయం కావాలని ప్రయత్నించేటటువంటి వృషభ రాశి వాళ్ళకి కొంతమంది వ్యక్తుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా ట్రాన్సాక్షన్స్ క్రితం వారం కన్నా వేగవంతం చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్రమక్రమంగా పెంపొందింపజేసుకొని సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. విద్యారంగంలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీరు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే యోగం కూడా మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగించాలంటే వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం ఈ వారంలో చేసుకోండి. అప్పుడు ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలు పొందటానికి ఈ వారంలో వచ్చే గురువారం దత్తాత్రేయ ఆలయ దర్శనం అద్భుతంగా సహకరిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు జపించుకోండి. అదేవిధంగా ఆంజనేయ మంత్రాన్ని జపించుకోండి. స్తోత్రాల పరంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ద్వాదశనామ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే అవసరానికైతే ధనం చేతికి అందుతుంది, కానీ అత్యుత్తమ స్థాయిలో ధనం లభించడానికి మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు కుటుంబంలో మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న చిక్కులు అధిగమించాలంటే ఈ వారం మొత్తం కూడా గృహంలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అప్పుడు కుటుంబంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా సహోద్యోగులతో మెలకువగా ఉండండి. ఎందుకంటే మీరు పనిచేసేటటువంటి సహోద్యోగులే మిమ్మల్ని వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నిస్తారు.
కాబట్టి మీరు పనిచేసే దగ్గర ఆఫీసులో సహోద్యోగులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరో చేసినటువంటి తప్పుకి ఈ వారం మీ మీద నిందలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏ వ్యక్తుల్ని నమ్మకుండా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మొహమాటానికి పోయి మధ్యవర్తిత్వాలు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం మీకు చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నటువంటి చిన్న చిన్న పనులే పూర్తి కావటానికి ఒక్కొక్కసారి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అయితే ఈ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు కష్టపడటం ద్వారా ఆ శ్రమ నుంచి బయటపడి చాలా వరకు శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అయితే ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే కాలభైరవుణ్ణి ఆరాధన చేయాలి. వీలైనప్పుడు ఈ వారంలో కాలభైరవుడి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం అష్టభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శివాలయంలో ఉన్న కాలభైరవుడికి మంచి నీళ్లతో అంటే జలముతో అభిషేకం చేయించుకొని మారేడు దళాలు సమర్పించడం, కాలభైరవుడి వాహనమైనటువంటి కుక్కకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయటం ద్వారా ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మిథున రాశి వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం మీరు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా మీ రంగంలో ఒత్తిడి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే మీరు వృత్తిపరంగా ఇబ్బందుల్ని అధిగమించాలంటే ఈ వారం మొత్తం కూడా దీపారాధన చేసేటప్పుడు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు ఒత్తులు కానీ పసుపు ఒత్తులు కానీ ఉపయోగించి దీపారాధన చేస్తే ఈ వారం వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఆర్థికంగా మోసపోయేటటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. కీలకమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు పత్రాలు చదువుకొని సంతకాలు చేయాలి. లేకపోతే ఆ సంతకాల పరంగా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొని మోసపోయే అవకాశాలు ఈ వారం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల్ని నమ్మి సంతకాలు చేసి పత్రాల వల్ల మోసపోయేటటువంటి అవకాశం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఈ వారం పూర్తిగా ఎవరిని నమ్మకండి. పూర్తిగా ఎవరిని నమ్మి పనులు అప్పగించకండి. అలా చేస్తే మాత్రం ఆ వ్యక్తులు మీకు నమ్మక ద్రోహం చేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ పని స్వయంగా మీరే చేసుకోండి. అప్పుడు చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. కారణం లేనటువంటి చిక్కులు చికాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటివి ఎదురైనప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అలాగే ఈ వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే, వ్యక్తుల వల్ల మోసపోకుండా ఉండాలంటే, షూరిటీల వల్ల మోసపోకుండా ఉండాలంటే, వృత్తిపరంగా చికాకులు అధిగమించాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చెయ్యండి. వెంకటేశ్వర స్వామికి వీలైనప్పుడల్లా తులసిమాల సమర్పించండి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేయించుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదువుకోండి. స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. వీలైతే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఇంట్లో బియ్యపిండి బెల్లం తురుము కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసి ఆ చలిమిడి దీపాన్ని వెలిగించండి. దానివల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై వ్యక్తుల వల్ల మోసపోకుండా దాని నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా ఎదురయ్యే చికాకుల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఈ వారం శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే రాబోయే కాలంలో శుభ కార్యక్రమాలు నిర్వహించటం కోసం
ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం అధిక వ్యయం కనిపిస్తోంది. ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అనేక రంగాలలో విశేషంగా రాణించే యోగం సింహరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. అలాగే ప్రతి రంగంలో కూడా మీకున్నటువంటి అనుభవాన్ని ఇతరులు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీకు రావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వారం ప్రారంభంలో కొద్దిగానే ఉంటాయి. వారాంతానికి వచ్చేసరికి పూర్తిగా ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి. కాబట్టి సింహరాశి వాళ్ళకి వారం ప్రారంభంలో కంటే వారం చివర్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా చక్కటి పురోభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటం ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపార పరంగా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే అప్పుల సమస్యలు మాత్రం కొద్దిగా విసిగిస్తాయి. ఎందుకంటే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావటం వల్ల కొద్దిగా అప్పులు చేస్తూ ఉంటారు. అప్పుల వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వస్తువులు, ఆభరణాలు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇతరులకు మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఇతరులు కూడా మీ నుంచి సహాయ సహకారాలు బాగా పొంది మీకు వారి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం కూడా అన్ని రకాలుగా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ వస్తువులు కొనుగోలు చేయటం మీద ఎక్కువగా మీ దృష్టిని కేంద్రీకృతం చేస్తారు. అయితే వృత్తిపరంగా, చదువు పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా బాగుంది. దాంపత్య జీవితంలో మాత్రమే అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే శివాలయ దర్శనం చేయండి. శివుడికి వీలైనప్పుడు అభిషేకం చేయించుకోండి. ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే శివపంచాక్షరి స్తోత్రాన్ని చదవటం ద్వారా కూడా ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే కన్యారాశి వాళ్ళు ఈ వారం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కార్యాలయాలలో మీరు పనిచేసేటటువంటి ఆఫీసుల్లో కానీ మీరు పనిచేసే వ్యాపార సంస్థల్లో కానీ స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటాయి. అంటే మీరే పొరపాటుగా ఉద్యోగపరంగా చిన్న చిన్న తప్పులు చేయటం, మీరే వ్యాపార పరంగా చిన్న చిన్న తప్పులు చేయటం లాంటివి జరుగుతాయి తప్ప ఇతరుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ప్రత్యేకంగా కలగవు. చెప్పుకోదగ్గ ఒడిదుడుకులేవి కూడా ఈ వారం కనిపించటం లేదు. మీ సొంత తప్పిదాల విషయంలో మాత్రం కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆదాయ వ్యయాలలో సమతౌల్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే మీ ఆదాయానికి తగినట్లుగానే ఈ వారం ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. ఆదాయానికి మించి ఖర్చు చేయరు, ఆదాయం కంటే బాగా తక్కువగా ఖర్చు చేయరు. రెండూ బేరీజు వేసుకొని సమాంతరంగా మీ ఆదాయానికి తగ్గట్లుగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పొదుపు మీద మాత్రం కొంచెం దృష్టిని ఎక్కువగానే కేంద్రీకృతం చేస్తూ ఉంటారు. ధనాన్ని దాచిపెట్టాలనే ప్రయత్నాలు పెంపొందింపజేసుకుంటారు. అలాగే సంతానం పరంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కొద్దిగా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి అడుగులు వేయటం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతూ ఉంటారు. ఈ వారం సంతానపరంగా ఒక శుభవార్తను వింటారని కూడా చెప్పుకోవచ్చు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం అకారణంగా మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఆలోచనల్లో స్థిరత్వం మాత్రం కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి మీ ఆలోచనల్లో స్థిరత్వాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈ వారం మీరు దర్శించవలసిన దేవాలయాలు సుబ్రహ్మణ్య ఆలయము, పరమేశ్వర ఆలయం.
ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకం చదవటం వినటం ద్వారా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి జంట నాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాలకు పసుపు కుంకుమలు చల్లటం, విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం, పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని విగ్రహాలకు అలంకరించడం, తమలపాకులో బెల్లం ముక్క ఉంచి ఆ జంట నాగుల విగ్రహాలకు నైవేద్యం సమర్పించడం ద్వారా కూడా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఈ వారంలో వీలైనప్పుడల్లా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈ వారం మొత్తం ప్రతిరోజు స్నానం చేశాక ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ 2 మంత్రాలు జపించుకుంటే వారం మొత్తం అనుకూల ఫలితాలను పొందవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వాహనాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. వాహనాలు కొనటం, వాహనాలు అమ్మటం, వాహనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు, వీటి గురించి ఆలోచనలు చేసి విజయం సాధిస్తారు. వాహనాల పరంగా ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ వారం బాగా కలిసి వస్తాయి. అంటే స్థిరాస్తి కొనుక్కోవాలని భావిస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం స్థిరాస్తి చాలా తక్కువ ధరకు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఉన్న స్థిరాస్తులు అమ్ముకోవాలంటే పెద్ద మొత్తంలో రేటు వచ్చి స్థిరాస్తులు అమ్ముకునే యోగం ఎక్కువగా ఉంది. అంటే వాహన యోగం ఉంది, స్థిరాస్తి యోగం ఈ వారం తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ 2 వ్యవహారాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధించవచ్చు. అలాగే దూరమైపోయారనుకున్నటువంటి వ్యక్తులు ఈ వారం తిరిగి మీ దగ్గరకు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది మీకు దూరం అయిపోయి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక వర్గం వాళ్ళందరూ కూడా మీకు చేరువ అవుతారు, మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి ఈ వారం బలం ఎక్కువగా ఉంది. అలాగే నరఘోష, నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఈ వారం తగ్గిపోతూ ఉంటాయి. జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు ధారణ చేయటం ద్వారా ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చెవి, ముక్కు, గొంతు, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రం ఈ వారం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం తులారాశి వాళ్ళు ఈ వారం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చెవికి కానీ, ముక్కుకు కానీ, గొంతుకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈ అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యల వల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు లేకపోయినా విసుగు వస్తూ ఉంటుంది, చికాకు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ చికాకును అధిగమించాలంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలని కానీ, లేదా వ్యాపారం పెట్టుకోవాలని కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, దేని పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా బ్యాంకు లోన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ వారం బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి ఉద్యోగ సంస్థను కానీ, మీరు పనిచేసేటటువంటి వ్యాపార సంస్థను కానీ బాగా విస్తరింపజేయటానికి చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా సహకరిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి ఈ వారం విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, అన్ని రంగాలు అనుకూలంగా ఉన్నాయి. శత్రు బాధలు తగ్గిపోతాయి. అయితే ఆరోగ్య వ్యవహారాలు మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే చిటపటలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, లైఫ్ పార్ట్నర్తో సమస్యలు లేకుండా వారం మొత్తం అద్భుతంగా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి. వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో కానీ, లేదా కొబ్బరి నీళ్లతో కానీ, శుద్ధోదకంతో కానీ అభిషేకం చేయించుకున్నట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః ఈ నామాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. దానివల్ల తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళు నామమాత్రంగానే పొదుపును పాటించగలుగుతారు. పొదుపు అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం తక్కువగానే ఉంటుంది. అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా సరే కోర్టు పరమైన వ్యవహారాలు ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. లేదా కోర్టు పరమైన వ్యవహారాల్లో మీకు అనుకూలమైన విధంగా ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యక్తులు మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ శ్రమించి విజయాలను పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, మీరు వ్యాపారం చేస్తున్నా శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది. బాగా కష్టపడి విజయం సాధించే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కష్టపడటం ద్వారా విద్యారంగంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందటానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తడి గంధంతో త్రిశూలం గుర్తు ఇంటి గుమ్మం మీద వేసి ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళండి. ఇలా చేయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా ఒక్కసారి త్రిశూలం గుర్తు ఇంటి గుమ్మం మీద తడి గంధంతో వేసి వెళితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా మీ అభివృద్ధికి సహకరించేటటువంటి వ్యక్తుల అండదండలు లభిస్తాయి. అంటే మీకు సైడ్ సపోర్టర్స్ పెరుగుతారు. మేమున్నామనేటటువంటి వ్యక్తులు పెరగటానికి ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల అండదండల వల్ల, ఇతరుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఓర్పును కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు చికాకులు వచ్చినా ఓర్పుతో వాటన్నిటిని అధిగమించి విజయాలు సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఒక వ్యవహారంలో మాత్రం మీరు కీలకమైన వ్యూహాన్ని రచించి ఆ వ్యవహారంలో విజయాన్ని అందిపుచ్చుకుంటారు. విజయవంతంగా మీ వ్యూహాన్ని అమలు చేసి ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని పొందే అవకాశం ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంతాల నుంచి బంధుమిత్రుల రాకపోకల ఆనందాన్ని కలిగింపజేస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఒక వార్త మీకు కొంత సంతోషాన్ని కలిగింపజేస్తుంది. మీకు సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారం మొత్తం మీకు విశేషంగా యోగించాలంటే ప్రధానంగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చెయ్యాలి. వీలైనప్పుడల్లా హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయించుకోవాలి. హనుమంతుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేయటం లేదా చదవటం ద్వారా ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా, అలా వీలు కాని పక్షంలో ఇంట్లోనే ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ తమలపాకులతో పూజ చేయటం ద్వారా చాలా వరకు వారం మొత్తం వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా బాగా కష్టపడి శ్రమ చేసి ఫలితాలను పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. విద్యార్థులైతే బాగా కష్టపడి విద్యారంగంలో మంచి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులైతే ఉద్యోగ రంగంలో కష్టపడి విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులైతే వ్యాపారం బాగా కష్టపడి చేసి వ్యాపార పరంగా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందుతారు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ చేసి విజయం సాధించేటటువంటి అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విజయాలు సాధిస్తూ ఉంటారు. వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు. అలాగే ఆర్థిక పరిస్థితి అనేది వారం ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ వారాంతానికి వచ్చేసరికి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ధనాన్ని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వ్యాపార స్థలంలో మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే గుగ్గిలం పొగ వేస్తూ ఉండండి.
ఈ వారం మొత్తం కూడా గుగ్గిలం పొగ వేస్తూ ఉంటే ధనుసు రాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా బంధువుల ఇళ్లకు వెళ్ళటం, మిత్రుల ఇళ్లకు వెళ్ళటం, దాని ద్వారా ప్రయోజనాలు పొందేటటువంటి యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అంటే గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీలో శక్తి సామర్థ్యాలకు తగిన విధంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు ఈ వారం కలిసి వస్తుంది. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా ఈ వారం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఈ వారం దృష్టి సారిస్తారు. ఎక్కువగా దేవాలయ దర్శనం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయటం, దేవాలయాల్లో సేవలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. అయితే ఈ వారం మొత్తం ఇంకా అద్భుతంగా యోగించాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. వీలైనప్పుడు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచాన్ని చదివినా విన్నా ఈ వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఊహించని విధంగా రెట్టింపు లాభాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే ఈ వారం మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా పురోగతి చాలా బాగుంటుంది. ధనపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సంతృప్తి మకర రాశి వాళ్ళకి ఈ వారం లభిస్తుంది. ప్రేమ మమకారం మీరు ఎవరి మీదైతే పెంచుకున్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావటానికి చేసే ప్రయత్నాలు ఈ వారం అనుకూలిస్తాయి. అంటే మీకు ఎవరి మీదైతే విపరీతమైన ప్రేమ ఉంటుందో, ఎవరి మీదైతే విపరీతమైన అభిమానం ఉంటుందో ఆ వ్యక్తులు అభివృద్ధిలోకి రావడానికి చేసే ప్రయత్నాలు ఈ వారం బ్రహ్మాండంగా యోగిస్తాయి. వాళ్ళు పురోగతిని సాధించడం ద్వారా మీ మనసుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే స్వగృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సొంతింటి కలను సాకారం చేసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అడుగు వేస్తారని చెప్పటంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే సంతానం పరంగా కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళ సంతానం విద్యారంగంలో బ్రహ్మాండంగా ఈ వారం రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేనటువంటి మకర రాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. మకర రాశి విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారం చేసే మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా వ్యాపారం జరిగి మంచి శుభ ఫలితాలను అందిపుచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ వారం మకర రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా పెట్టుకోవటానికి కూడా ఈ వారం మకర రాశికి బలం చాలా బాగుంది. అలాగే సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మాత్రం ఎదుర్కోవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రజా బలం ఉంటుంది. మీ వెనక ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆ సహాయ సహకారాలతో మోసం చేసేటటువంటి వ్యక్తుల ఆగడాలను తిప్పికొట్టే అవకాశం కూడా ఈ వారం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వాళ్ళు అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవాలంటే నవగ్రహాలకు ఈ వారం ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. వీలైనప్పుడల్లా నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దశరథ కృత శని స్తోత్రము అని ఉంటుంది. ఆ దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయటం ద్వారా మకర రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఊహించని విధంగా లాభాలను పొందటానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
కలిసి వచ్చినటువంటి ధనాన్ని పొదుపు చేసుకోండి. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. సాధ్యమైనంత వరకు ధనాన్ని పొదుపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. మీ ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్కి రేటు పెరిగే సూచనలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రత్యక్ష సంపాదనతో పాటుగా పరోక్ష సంపాదన కూడా ఉంటుంది. ప్రత్యక్ష సంపాదన అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా దాని పరంగా మీకు రావాల్సినటువంటి ధనం రావటం. పరోక్ష సంపాదన అంటే మీకు స్థలం ఉన్నా, పొలం ఉన్నా, భూమి ఉన్నా, ఇల్లు ఉన్నా, ఏదైనా ఎసెట్ ఉంటే దానికి రేటు పెరగటం పరోక్ష సంపాదన. ఈ వారం కుంభరాశి వాళ్ళకి ప్రత్యక్ష సంపాదన, పరోక్ష సంపాదన రెండూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరము. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు బండి వెనక భాగాన కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కారులో ప్రయాణం చేస్తున్న వెల్లుల్లిపాయ రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. బండి మీద కానీ కారు మీద కానీ ప్రయాణం చేస్తుంటే వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకుంటే వాహన ప్రమాదాలు జరగకుండా చక్కటి ప్రయాణాలు చేయవచ్చు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే ఆలోచనలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం కూడా ఉంది. అయితే కుంభరాశి వాళ్ళు బాగా వారం మొత్తం యోగించాలంటే అరటి నారతో చేసిన ఒత్తులతో ఇంట్లో దీపారాధన చేసుకోండి. అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం పెడితే వారం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ రంగము, వ్యాపార రంగము అనుకూలంగా ఉంటే విద్యార్థులకు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అనవసరంగా ఇతరులకు మీ వస్తువులు ఇచ్చి మీరు విరోధులు అవుతూ ఉంటారు. కాబట్టి మీ వస్తువులు బాగా ఆలోచించి ఇవ్వదగ్గ వ్యక్తులకు మాత్రమే ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి మీ వస్తువులు ఇస్తే అకారణ విరోధములు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ మీద నిందలు, ఆరోపణలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బాగా దగ్గరి వారికి మాత్రమే మీ వస్తువులు ఇవ్వటం లాంటివి చేసుకోండి. సంతానం పురోగతి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే కుంభరాశి వాళ్ళు శివాలయ దర్శనం చేయాలి. శివాలయంలో ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇంట్లో అయినా సరే ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివతాండవ స్తోత్రాన్ని ఈ వారం మొత్తం ప్రదోష కాలంలో వినండి. దానివల్ల కూడా కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. అయితే బ్యాంకు రుణాలు బాగా కలిసి వస్తాయి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని కానీ, చదువు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల పరిరక్షణ మాత్రం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. అయినప్పటికీ సమయం కేటాయించుకొని మీ ఆస్తుల్ని రక్షించుకోవటానికి ప్రయత్నాలు చేయటం అవసరం. ఎందుకంటే ఆస్తుల పరంగా కొద్దిపాటి విభేదాలు, కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఈ వారం మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం గ్రహాలు కొన్ని వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆ గ్రహ దోషాల వల్ల ఏర్పడే ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలంటే స్నానం చేసే నీళ్లలో ప్రతిరోజు కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అప్పుడు చాలా వరకు గ్రహదోషాలు తగ్గిపోతాయి. వారం మొత్తం కలిసి వస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో దైవం మీద భారం వేసి దైవానుగ్రహం వల్ల, దైవ బలం వల్ల ముఖ్యమైన పనులన్నీ చక్కబెట్టుకుంటారని చెప్పుకోవాలి. కీలకమైనటువంటి పనులు, కీలకమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా దైవ బలం వల్ల విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. సాంఘికంగా
మీ మాటకు విలువ గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు పెరుగుతారు. సంఘంలో మీ పరపతి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అంటే వ్యాపారం చేసే మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీనరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ కష్టానికి వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ వారం లభించి విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా వీలైనప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోవాలి. సింధూర సేవనం చేయాలి. ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంటే తమలపాకులతో పూజ చేయటం, సింధూరం బొట్లు పెట్టడం, అలాగే ఆంజనేయ స్వామి వారి నామాలు చదువుకుంటూ ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం చేయాలి. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీనితో పాటుగా వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వహించుకోవటం ద్వారా కూడా చాలా వరకు చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో మీనరాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా కష్టే ఫలి అన్నట్లుగా ముందడుగు వేసి విజయాలు సాధించే అవకాశాలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.